హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ నేమ్ చూసినట్టయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్‌సీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అర్హతతో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు అని మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి అకార్డింగ్ టు గవర్నమెంట్ పే స్కేల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ టైమ్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ చేయవలసి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకైతే డిగ్రీ పట్టా పొంది ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ టైమ్‌లైన్ ఉంటుంది కదా! అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4, 2026 నాడు స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 24థ్ ఫిబ్రవరి 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మే 24 నాడు ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఐఎఫ్ఎస్ అయితే ఎగ్జామినేషన్ అంటే ఫ్రెండ్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! ఐఎఫ్ఎస్ ఎగ్జామినేషన్స్‌తో పాటే వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసారు కదా! బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెండ్స్, మీరైతే డిగ్రీ ఇందులో ఈ కేటాయించిన సబ్జెక్ట్స్‌లో మీరు అయితే ఆ గ్రూప్స్‌లో అయితే మీరు డిగ్రీ పొంది ఉండాలని మెన్షన్ చేశారు. బాటనీ ఆర్ జువాలజీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ ఆర్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇంజినీరింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్. ఇందులో అయితే మీకు అయితే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొంది ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసారు కదా! 21 ఇయర్స్ పైనే ఉండాలి అని మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ లోపే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్ వాళ్ళకు అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే అప్ టు 10 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే ఫ్రెండ్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూవర్ పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ప్యాటర్న్స్ చూసారు కదా! ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్స్‌లో కండక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్ 200 మార్క్స్‌కి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సీసాట్ సెకండ్ పేపర్ 200 మార్క్స్‌కి అయితే క్వాలిఫైయింగ్ కోసం 2 అవర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మినిమమ్ సీసాట్ ఎగ్జామినేషన్‌లో 33% అయితే రావాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే జనరల్ ఇంగ్లీష్‌లో అయితే 300 మార్క్స్ కేటాయిస్తారు. ఈ జనరల్ నాలెడ్జ్‌లో కూడా ఈ 300 మార్క్స్‌కి అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా! అది పేపర్ 1 ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2లో 200 మార్క్స్ కేటాయించారు. పేపర్ 3 వచ్చేసి 200 మార్క్స్‌కి ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి 200 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు మెయిన్స్‌లో అయితే మీరు స్కోర్ అయితే చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది కదా! దానికైతే మొత్తం 300 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1400 మార్క్స్‌కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, వాళ్ళ అఫీషియల్ యూపీఎస్‌సీ పోర్టల్‌లో అయితే మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మీ యూఆర్ఎన్ నెంబర్‌తోని. మొత్తం అందులో అన్ని అప్లికేషన్ ఫామ్‌లో అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి అయితే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అందులో అడిగిన డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత అందులో అడిగిన ఫీజు ఉంటాయి కదా! ఫీజ్ అయితే అంటే ఒకవేళ ఫీజ్ అడిగితే ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది. దాని తర్వాత డెడ్‌లైన్ లోపు ఫిబ్రవరి 24థ్ ముందు రోజుగానే మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ డిగ్రీ అర్హతతో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకుంటే నేను పీడిఎఫ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుండి కూడా వెళ్లి చెక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.